రైట్, అందరికీ నమస్తే. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ మనకు తెలిసిన విషయమే, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది ఏదైనా ఉన్నదా అంటే, తెలంగాణ రాష్ట్రంలో దండు వినోద్ చేసిన ప్రయత్నం అంటే ఒక రైస్ మిల్లర్లను ప్రభుత్వాన్ని కదిలించింది. ఎందుకంటే ఈ ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన అవినీతి సొమ్ము ఎవరైతే ఉన్నదో ఈ సొమ్ము ఉన్నదో అవినీతి అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును, ముఖ్యంగా రైతుల సొమ్మును దోచుకుంటున్నారన్న నేపథ్యంలో 4 కోట్ల రూపాయల వీఆర్ఆర్ రైస్ మిల్కి సంబంధించి 4 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయని తీన్మార్ మల్లన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున దండు వినోద్ కొట్లాడిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా దండు వినోద్ కొట్లాడిండు. దానికి ప్రభుత్వం కదిలింది. ప్రభుత్వాలు కదిలి ఇప్పుడు ఇలా వేల కోట్ల కుంభకోణం జరుగుతున్నాయి. 6,000 కోట్లు, 7,000 కోట్లు, 6,500 కోట్లు, ఇష్టానుసారంగా కోట్లు అంటే ఈ తీసేదానిలో కూడా తప్పున్నది. దానికి సంబంధించి కూడా కరీంనగర్ జిల్లా నుంచి ఇంతున్నారు, పెద్దపల్లి జిల్లా నుంచి ఇంత ఉన్నారు అని చెప్తా ఉన్నారు కదా. ఇదంతా పొలిటికల్గా అన్టచబుల్ ఉన్న వాళ్ళకు మాత్రమే చూపెడతా ఉన్నారు. పొలిటికల్గా టచబుల్ ఉన్న వాళ్ళను మేము చూపెడతా ఉన్నాం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, ముఖ్యంగా బండి సంజయ్ పార్లమెంట్ పరిధిలోని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు బండ మల్లేశం గారు సతీమణి పేరు మీద ఉన్న వీఆర్ఆర్ రైస్ మిల్కి సంబంధించి అనేక వంటి పోరాటాలు చేసిండు దండు వినోద్. అయితే ఈ అక్రమాల అవినీతి అంతా బయటపెడుతున్న నేపథ్యంలో అక్రమ అరెస్టు చేసే ప్రయత్నం చేసిండు, అక్రమ కేసులు పెట్టి ఇరికించే ప్రయత్నం చేసిండు. దాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ కడాఖండిగా ఖండించేసింది, దాన్ని తిప్పికొట్టింది. ఆ కుట్రను ఏదైతే ఉందో తిప్పికొట్టింది. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక్కడ రాజన్న సిరిసిల్లకు సంబంధించి అక్రమ అరెస్ట్ అయినాక మొట్టమొదటిసారిగా ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. మన నిజంగా ఈ కలయికతోని వేములవాడలో ఒక సంచలనం రేగబోతా ఉంది. అంటే అసలు ఏం జరగబోతా ఉంది అంటే, అరెస్ట్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా దండు వినోద్, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండు వినోద్ ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కలవడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది, ఏం మాట్లాడారు, ఏం జరగబోతా ఉన్నది ఈ అందరికీ చర్చ అంటే. ఎందుకంటే అక్రమ కేసులు పెట్టినా కానీ దండు వినోద్ లొంగలేదు, ఎక్కడ కూడా డబ్బులకు కూడా లొంగలేదని పెద్ద ఎత్తున వీళ్ళు అక్రమ కేసులు పెట్టి అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపే ప్రయత్నం చేసిర్రు. ఈ కుట్రను తెలంగాణ రాజ్యాధికార పార్టీ దండు వినోద్ తిప్పుకొట్టిండు. మనం మాధం రజనీ కుమార్ అన్న, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధం రజనీ కుమార్ అన్న ఇచ్చిన ధమ్కీలకు కథమైపోయారు. ఎక్కడో అక్కడ ఆ కుట్రలు కుతంత్రాలన్నీ కథమైపోయినాయి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, దండు వినోద్ ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారిని కలవడం జరిగింది. అసలు కార్యాచరణ ఏం జరగబోతా ఉంది, రానున్న రోజులలో కార్యాచరణ ఏం జరగబోతా ఉంది, మరి ఈ రైస్ మిల్లర్లను విడిచిపెట్టమని చెప్పిండు ఆ తీన్మార్ మల్లన్న. మరి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అసలు వేములవాడ నియోజకవర్గంలో ఏం చేయబోతా ఉన్నాడు దండు వినోద్. మరి రానున్న రోజులలో ఈ రైస్ మిల్లర్ల భాగవతం ఎట్లా ఉండబోతున్నాయి. సరే, ఈ రోజు అంటే వీఆర్ఆర్ రైస్ మిల్కి సంబంధించి ఒక బీజేపీ జిల్లా ఉపాధ్యక్షునికి సంబంధించి ఒకటే రైస్ మిల్ సంగతి బయట పెట్టిండు. ఈ మల్లన్నను కలిసిన తర్వాత అసలు మల్లన్న ఏం చెప్పిండు, మరి నాకు అసలు ఏం జరుగుతుంది అన్నది ఒక చర్చనీయాంశం అయింది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది అంటే నిజంగా రానున్న రోజులలో జరగబోయే రోజుల్లో రానున్న రోజులలో మరి దండు వినోద్ ఒక మాట చెప్పిండు, నేను ధర్నాకైనా దిగుతా, ధర్నా చేస్తా, రిలే నిరాహార దీక్ష చేస్తా, ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధమని రైస్ మిల్లర్లపైన ఈ ఒత్తిడి తీసుకొచ్చేదాకా రైస్ మిల్లర్లపైన ఆ విషయాలు ఏది సిఎంఆర్ కస్టమ్డ్ మిల్లింగ్ రైస్ కట్టిపించేదాకా వదిలిపెట్టే ప్రసక్తి లేదని దండు వినోద్ చెప్పిన నేపథ్యం చూస్తున్నాం. వినోద్ నమస్తే. వినోద్ నమస్తే, ఏం సంగతి, ఏం చేస్తున్నావు? ఇప్పుడే మళ్ళీ కలిసి ఇంటికి వస్తున్నాను. ఏంది ఇడిచిపెట్టమని చెప్పిండా? ఇప్పుడు ఈ కేసులు వీసులు మనకు ఎందుకు అలా ఇడిచిపెట్టేసా అని చెప్పిండా? మల్లన్న గురించి మీకు తెలుసు కదా, మల్లన్న విడిచిపెట్టే వ్యక్తేనా లేకపోతే ఆయన పార్టీలో పనిచేసే విడిచిపెట్టని ఇస్తాడా? అంటే దండు వినోద్ కొత్త కదా రాజకీయానికి, మరి భయపడ్డా దండు వినోద్ అని? ఇప్పుడు మీ వేములవాడ ప్రజలందరూ చూస్తారు కదా. నేను భయపడటం అయితే అది జరిగిన గంటలనే తెల్లారే నేను ఎట్లా ప్రెస్ మీట్ పెట్టినా అది భయపడ్డట్టు అనిపించిందా మీ ప్రెస్ మీట్ లో? అంటే ఈ రైస్ మిల్లర్లు అక్రమ కేసులు పెడతారని భయపడవచ్చు, మరి ఇన్ని రోజులు అందుకే సైలెంట్ కావచ్చు అని వేములవాడ ప్రజలు అనుకుంటారేమో. వీడియో చేస్తున్నా మరి. హలో, వినబడుతుందా వినోద్? వినిపిస్తుంది. మీకు తెల్లారే మనం అది ప్రెస్ మీట్ పెట్టినా, ఆ ప్రెస్ మీట్ ఎందుకు పెడదామా భయపడలో? ఏమని చెప్పిండు అసలు మల్లన్న మీ దండు వినోద్ మధ్యలో ఏం చర్చ జరిగింది?
ఏం చర్చ జరుగుతున్నా ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయి, నువ్వు చేసే పోరాటం గొప్పది, రైతుల కోసం చేస్తున్నావు. నేను ఒకటే చెప్పిన ఆయనకు, అన్న రైస్ మిల్లర్ అసోసియేషన్ మొత్తం పోయింది కదా, నాకు వాళ్ళకి ఇక యుద్ధమే జరుగుతాయి జిల్లాలో. ఎందుకు యుద్ధం చేస్తానంటే వాళ్ళు ఒక్కదానికి ఒప్పుకోవాలి. ఇప్పుడు మీరు ప్రభుత్వానికి తీసుకున్న డబ్బులు ప్రభుత్వానికి చెల్లించరు, సరే ప్రభుత్వానికి చెల్లించకూరు ఏమన్నా గానీ, నా రైతుల దగ్గర కట్ చేసే వడ్లు ఏమైతే ఉంటాయో క్వింటాల్కి 8 నుంచి 10 కిలోలు అని చెప్పి, అవి కట్ చేయకుండా వాళ్ళు ఒప్పందం చేసుకోవాలి. వాళ్ళు కట్ చేయమని ముందటికి వచ్చేదాకా అది ఒప్పుకునే ప్రసక్తి లేదు, యుద్ధం అనేది ఆపే ప్రసక్తి లేదు. అంటే ఇప్పుడు రైతులు సరే కట్టకపోని ఓకే, ఒక పక్షాన నువ్వు రైతుల పక్షాన మాట్లాడుతున్నావు, మరి రైతుల పక్షాన మాట్లాడితే అక్రమార్కులు నాకు 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 అల్టిమేట్ గా నాకు రైతులే ముఖ్యమన్నా. నేను ఒకటి ఇప్పటికి కూడా ఛాలెంజ్ చేస్తున్నా. రైతుల గురించి మాట్లాడితే ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే ఈ అక్రమార్కులు అవినీతి పరులు వీళ్ళు కేసులు పెడుతున్నారు కదా, మరి ఏంది పరిస్థితి? కేసులు పెడితే భయపడదాం అన్న. కేసులతో ఏమైతుంది అన్న? ఏం చేస్తారు కేసులు? ఏమన్నా ఎవిడెన్స్లు ఉన్నాయా? పెట్టమన్న బయట ఏం చేసినాం? కేసులు ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని పోలీసులను ఉపయోగించుకొని కేసులు పెడితే భయపడాలన్నా ఇప్పుడు? అంటే కేసులకు నాకు ఒకటే లక్ష్యం, నా లక్ష్యం ఒకటే అన్న. నేను చెప్పేది ప్రభుత్వానికి వాళ్ళు ఎంత ముంచుకొని నాకు సంబంధం లేదు. నా రైతులు, నా జిల్లా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వడ్లను అమ్మే క్రమంలో ఐకేపీ సెంటర్లో కావచ్చు, డిసిసిబి సెంటర్లో కావచ్చు, ప్యాక్స్ సెంటర్లో కావచ్చు, తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు వడ్ల దగ్గర వాళ్ళ దగ్గర కట్ చేయకుండా ఉంటే చాలు నాకు. మీరు ప్రభుత్వానికి 100 కోట్లు నష్టం చేసుకోరు, నాకు సంబంధం లేదు. ఎట్లాగో ప్రభుత్వానికి ప్రతి పంటకు 100 కోట్ల వరకు నష్టం చేస్తారు, సరే అది నష్టం చేసే చేయని. నాకు ఒకటే ఏంది అని అంటే, నా రైతులు వడ్లను తీసుకొని వచ్చినప్పుడు అమ్మాయితందుకు సెంటర్లకు తీసుకొని వచ్చినప్పుడు ఐకేపీ సెంటర్లు కావచ్చు, ప్యాక్స్ ఇట్లా వాటికి తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర కట్ చేయకుండా ఉంటే చాలు నాకు. వాళ్ళు కట్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకునే ప్రసక్తి లేదు. మల్లన్న కూడా చెప్పినా, మల్లన్న కూడా రైతుల పక్షాన పోరాటం చేస్తాను చేయమని చెప్పిండు, అన్ని రకాలుగా సపోర్ట్ ఉంటా అని చెప్పిండు. మొన్న కూడా ఆయనే సపోర్ట్ ఇచ్చిండు, ఆయనే అన్ని మాట్లాడిండు, మీ అందరికీ తెలుసు. ఆ రోజు కూడా తర్వాత రోజు కూడా రాష్ట్ర నాయకత్వం వచ్చింది, రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలోనే తర్వాత రోజు ప్రెస్ మీట్ పెట్టినాం. దేనికైనా ఎంత దూరమైనా రైతుల కోసం కొట్లాడుతున్నా అంటే, నువ్వు ఎంత దూరం వెళ్ళినా నేను దానికి సపోర్ట్ ఉంటా అని చెప్పి చెప్పడం జరిగింది ఆయన. అంటే ఇప్పుడు ఒకటే నాకు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా రైస్ మిల్లర్ పైన కలిపి? సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందా రైస్ మిల్లర్ పైన? ఖచ్చితంగా స్టార్ట్ అవుడైంది, ఆల్రెడీ లైన్ లోనే ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ ఇంకా పూర్తి కాలేదు. నాకు ఒకటే లక్ష్యం అక్కడ, రైస్ మిల్లర్ అసోసియేషన్ మొత్తం ఎట్లయితే వెళ్ళిందో, మేము ప్రభుత్వాన్ని మోసం చేయము, లేకపోతే రైతులను ప్రభుత్వాన్ని. రైస్ మిల్లర్ అసోసియేషన్ మీ మీద ఒక కంప్లైంట్, నీ మీద ఒక కంప్లైంట్ కూడా ఇచ్చింది, ఆ కంప్లైంట్ కూడా అట్నే ఉన్నది, నువ్వు డబ్బులు డిమాండ్ చేస్తున్నావు అని కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు దాదాపు నాకు తెలిసిన రైస్ మిల్లర్ అసోసియేషన్ 150 నుంచి 200 మంది ఉన్నారు. వాళ్ళంతా కోటీశ్వర్లు. వాళ్ళందరినీ నేను చంపుతానని అన్నారు, చంపుతా అంటుండు, డబ్బులు వసూలు చేస్తున్నా అని అన్నారు. అంటే కోటీశ్వర్లతో పెట్టుకుంటే బయట పెట్టాలి. దండు వినోదం ఏమైనా చేస్తే మరి? హలో, జిల్లా రైతుల కోసం వాళ్ళు ఏం చేసినా అన్నిటిని స్వాగతిస్తా, అన్నిటిని ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అన్నిటిని నా రైతుల కోసం ఎంత దూరమైనా కొట్లాడుతున్నా. అంటే వాళ్ళు కోట్లకు ఉన్నారని అంటున్నావు కదా వినోద్, ఒకసారి వాళ్ళు కోట్లకు ఉన్నారని అంటున్నావు కదా, మరి నీ మీద ఏమన్నా విష ప్రయోగం ఇంకేమన్నా ప్రయోగాలు చేస్తారు? చెప్పారు మల్లన్న గారు ఏమన్నారంటే, వాళ్ళందరూ కలిసి వెళ్ళి ఎస్పీకి ఫిర్యాదు చేయడం నాకు బాగా నచ్చింది. ఆ మల్లన్న ఏమన్నాడు అంటే, అన్నకి ఇట్లా ఎస్పీకి ఫిర్యాదు చేసారు అంటే, ఇవాళ ఒకటే మాట అన్నాడు, వినోద్ మీ జిల్లాకు సంబంధించిన రైస్ మిల్ పెట్టిండంటే దాదాపు ప్రతి ఒక్కడు కోటీశ్వరుడే. ఒక 150 నుంచి 200 మంది కోటీశ్వర్లు పోయి నా జిల్లా పార్టీ అధ్యక్షుని మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసిందంటే నువ్వు ఎంత బలవంతును అనేది నాకు అర్థమైపోయింది. నువ్వు నా పార్టీలు ఉండు నాకు ఒక రకంగా మంచిదే, నీ కోసం ఎంత దూరమైన వస్తా తెగిస్తా అని చెప్పి అన్నాడు. అంటే దండు వినోద్ ఇప్పుడు తీర్మార్మల ఈ మాట చెప్పడంతో దండు వినోద్ బలం ఇంకా రెట్టింపు అవుతుంది కదా మరి? ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఇప్పుడు నా రాష్ట్ర నాయకత్వం నాకు సపోర్ట్ ఇచ్చింది కదా, అప్పుడు సపోర్ట్ ఇచ్చింది, తర్వాత రోజు ఇమీడియట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెట్టినాం, అట్లా సపోర్ట్ ఇచ్చింది, ఇప్పుడు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఆయన భవిష్యత్తులో కూడా సపోర్ట్ ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చిండు. ఆయన ఎంత పెద్ద మాట నాకు ఆ మాట చాలన్నా. 150 మంది 200 మంది కోటీశ్వర్లు జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కలిపి ఎస్పీకి ఫిర్యాదు నీ ఒక్కరి మీద ఇచ్చిర్రు అంటే నువ్వు ఎంత బలవంతును నాకు అర్థమైంది. నీ బలం అనేది నాకు తెలిసింది, నువ్వు ఇంత బలవంతును నా పార్టీలు ఉండు నాకు మంచిదే అని అన్నాడు ఆయన. అంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇలాంటి చాకులను తయారు చేస్తుందా ప్రజల కోసం? అర్థం కాలే. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇలాంటి చాకులు లాంటి నాయకులను తయారు చేస్తుందా ప్రజల కోసం? ఇప్పుడు మేము జంజీ ఉద్యమాన్ని తీసుకున్నాము. ఇప్పుడు 24వ తారీఖు నాడు ఒక సర్ప్రైజ్ ఉంది అందరికి. ఏ పార్టీ మన దేశ చరిత్రలో ఏ పార్టీ చేయనంతగా ఒకటి అనౌన్స్ చేయబోతున్నారు అన్న అర్థం మాట్లాడిన ఇందాకనే. మొత్తం జంజీయే దాదాపు ఒక 50% సీట్లు, రేపు 50% పదవులన్నీ కూడా జంజీకి ఇద్దామని చెప్పి అన్న నేను రిక్వెస్ట్ చేసిన. ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించిండు. జిల్లాలో నువ్వు ఎవరికన్నా ఇచ్చుకో, నాకేం సంబంధం, జంజీకే ఇస్తా అని చెప్పిన. జిల్లాలో కూడా అన్న 80% జిల్లాల యువత అందరూ వేరే పార్టీల నుండి సద్దుమణిగిపోతున్నారు, వాళ్ళకు అవకాశాలు
వాళ్ళ దగ్గర సామర్థ్యాలు ఉన్నప్పటికీ అవకాశాలు ఇవ్వకుండా 40-45 సంవత్సరాలు వచ్చినా కానీ ఒక ఎంపీటీసీ టికెట్ ఇవ్వడానికి వెనక ముందు అవుతున్నా నా జిల్లాలో నా యూత్ నా జెంజీ నా విద్యార్థులు వాళ్ళందరినీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పిన. ఆయన ఏమన్నాడు, నువ్వు ఎవరికి చేసుకుంటావో చేసుకో, నువ్వు ఎవరు నన్ను తీసుకొచ్చుకో, పార్టీలో ఏదైనా చేయి, పార్టీకి మంచిగా జరుగుతుంది అనుకున్నప్పుడు నువ్వు ఎవరిని జాయిన్ చేసుకున్నా నాకేం ఇబ్బంది లేదు, ఎవరికి ఏది మన కానీ నాకేం ఇబ్బంది లేదు అని చెప్పి మా జిల్లా పార్టీ అధ్యక్షునికి అంతకన్నా ఎక్కువ అవసరం ఎక్స్పెక్ట్ చేస్తారు రాష్ట్ర అధ్యక్షుల నుంచి. అవును రైట్ వినోద్, అంటే మొత్తానికి అయితే ఈ మిల్లర్లకు గడ్డకాలం మొదలైందని చెప్పుకోవచ్చా? ఇక వాళ్ళకు నాతో యుద్ధమే. ఈ యుద్ధం అనేది నన్ను చూసి వేరే జిల్లాలలో స్టార్ట్ కావాలి, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళిపోవాలని చెప్పి నేను ఆల్రెడీ ఇప్పుడు సిరిసిల్ల ఒకటి వినోద్ అయితే ఇక్కడ సిరిసిల్ల కూడా స్టార్ట్ అయినాకనే నీ మీద అక్రమ కేసులు పెట్టినాకనే రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల పైన సీఎం చర్యలు తీసుకోండి, అసలు రైస్ మిల్లర్లను విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది. దానికి ఎట్లా చూడొచ్చు? దాన్ని ఎట్లన్నా ఇప్పుడు మన దగ్గర జరిగిన ఇష్యూను ఆయనకి ఇంటెలిజెన్స్ తో ఆయనకి తెలిసే ఉంటది, తెలిసిపోయేసరికి ఈ యుద్ధం వేరే దగ్గర మొదలవుతుందేమో అని చెప్పి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చున్నాడు. అది కూడా మనకు మా సంతోషం. అంటే ఎక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ హైలైట్ అవుతుందో అని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించిందా, అట్లా చెప్పుకోవచ్చా? అంటే ఒక రకంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంటర్నల్ గా జరిగింది, దానికి ఎవిడెన్స్ మన దగ్గర ఏం లేకుండా ఇంటర్నల్ గా ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత అట్లా రియాక్ట్ అయ్యిందని చెప్పి నేను అనుకుంటా. ఇంకొకటి ఏంది అని అంటే, రేపొద్దున జిల్లాలో నేను చేసా నాకు ఒకటేనా, నువ్వు ఒకటే నాకు రైస్ మిల్లర్తో ఎంతవరకు యుద్ధం చేస్తా అంటే, మొన్న జిల్లా రైస్ మిల్లర్ అసోసియేషన్ మొత్తం పోయి ఎస్పీకి ఎట్లయితే ఫిర్యాదు చేసిందో, రైస్ మిల్లర్ అసోసియేషన్ తరఫున వచ్చే పంటలో కొనుగోలు చేసే క్రమంలో మేము రైతుల నుంచి ఎట్లాంటి చిన్న చిన్న కారణాలతో తాలుందని చెప్పి, మాయిశ్చర్ కరెక్ట్ లేదని చెప్పి, ఇట్లా రకరకాల కారణాలతోని మేము ఏం కూడా కట్ చేయమని చెప్పి వాళ్ళ అసోసియేషన్ తరఫున లెటర్ తోని బయటకు రిలీజ్ చేసిన వరకు వాళ్ళతో యుద్ధమే. రైట్, మొత్తానికైతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముందుకు అడిగేసుడే తప్పితే వెనక అడిగేసే ప్రసక్తి లేదంటూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో. ఇది ఒకటే కాదు, ఇది ఒకటే జిల్లా కాదు, మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్ల పైన పోరాటం చేస్తారు. రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, ప్రతి ఒక్క సెక్షన్ కు సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల పక్షాన పోరాటం చేసేదే తెలంగాణ రాజ్యాధికార పార్టీ. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెగిస్తే ఏమైతుందో తెలుసు, వాళ్ళు అనుకుంటే ఎంతవరకు వెళ్తారు అనేది కూడా తెలుసు. మొన్న కూడా మన జిల్లాలో ఉన్న వాళ్ళకు దాదాపు ఆ రైస్ మిల్లర్లకు అర్థమైంది, జిల్లా ప్రజలకు కూడా అర్థమైంది ఏం చేసినాం, అక్కడ ఏం జరిగింది అనేది అందరికీ తెలుసు, ఏ రకంగా జరిగింది అనేది. రేపు పొద్దున వాళ్ళతో నాకు ఒకటే కూడా, వాళ్ళు అసోసియేషన్ తరఫున రిలీజ్ చేయాలి, మేము ఎట్లాంటి ఒక్క కేజీ కూడా కట్ చేయం రైతులకు అని చెప్పి, అది కట్ చేసా అని చెప్పి రిలీజ్ చేస్తే నేను వాళ్ళని వదిలేస్తాను, లేకపోతే వాళ్ళతో ఎంత దూరమైన యుద్ధమే. అంటే రైతుల కోసం ఎంత ప్రాణానికైనా ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటారు, ప్రాణాలు తెగించైనా కొట్లాడతారు. ఖచ్చితంగా ప్రాణాలు తెగించే కొట్లాడుతున్నాం కదా అన్న, ప్రాణ త్యాగం ఏంది, ప్రాణ త్యాగం మేమెందుకు ప్రాణ త్యాగాలు చేస్తామన్నా? లేదు, ఇప్పుడు కొందరు నీ మీద ఒకటి వినోద్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నీ మీద ఒకటి అట్రాసిటీ ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అంటే అక్రమంగా అట్రాసిటీ పెట్టించే ప్రయత్నం చేస్తాం, బెదిరింపులకు గురి చేసే ప్రయత్నాలు చేస్తున్నారని నాకు ఒక, అంటే మనకు తెలిసిన వార్త. దీన్ని ఎట్లా చూడొచ్చు అన్న? ఎన్నన్నా చేసుకోనన్నా, నేను అన్నింటికి తెగించి దీనికి సిద్ధమై వచ్చిన. నువ్వు ఎన్ని పెడుతూ పెట్టు కేసులు, ఎన్ని కేసులు పెడుతూ పెట్టు, కేసులతో నాకు అయ్యేదేముంది, అల్టిమేట్ గా న్యాయస్థానాలు ఉంటాయి కదా, నువ్వు పెట్టంగానే అయిపోతుందా? అవును. రైట్ వినోద్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇది దండు వినోద్, వెనుకకు తగ్గే ప్రసక్తి లేదు. తీన్మార్ మల్లన్న నాకు మద్దతు ఉన్నాడు, 100% తీన్మార్ మల్లన్న రైతుల పక్షాన నిలబడబన్నాడు. తీన్మార్ మల్లన్న అడుగుజాడలో నేను నడుస్తా అని చెప్తా ఉన్నాడు. ఇక దండు వినోద్ విమలలో చాలామంది ఈ వీడియో కోసం చూస్తూ ఉండవచ్చు. ఇప్పటికే దండు వినోద్ మొట్టమొదటిసారిగా కలిసిండు. మరి ఏం చర్చ జరిగిందంటే, ఇది జరిగింది, దుమ్ము దులుపు అని చెప్పినాడు. అవినీతి అక్రమార్కులను తీన్మార్ మల్లన్న దుమ్ము దులిపిడిచిపెట్టు, నీకెందుకు నేనున్న, ప్రజల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోరాడుతుంది, తెలంగాణలో అవినీతి అక్రమార్కులను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, అక్రమ కేసులకు భయపడే ప్రసక్తి లేదు, నీకెందుకు నేనున్నా ఉసుకో అన్నాడు. ఇక చూసుకో, అయిపోయింది కలాస్. ఇక మీరు ఎన్ని కేసులన్నా పెట్టుకుంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ భయపడే ప్రసక్తి లేదు, ఎక్కడ కూడా వెనకడిగేసే ప్రసక్తి లేదు. అవినీతి అక్రమార్కులను ఈ ప్రజల సొమ్ము రైతుల సొమ్ము ఎక్కడైతే అవినీతి అక్రమాలకు పాల్పడి ఈ సొమ్ము కూడగడతా ఉన్నారో, రక్తపు కూడు ఇది. ఈ రక్తపు కూడు మీరు ఏదైతే తింటున్నారో ఆ కూడు కూడా రక్తపు కూడే. అక్రమాలకు పాల్పడి ప్రభుత్వం కట్టాల్సిన బిల్లులు చెల్లించకుండా, ప్రభుత్వం కట్టాల్సిన సొమ్ములు చెల్లించకుండా అక్రమ కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తే, అక్రమ కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ దండు వినోద్ పైన అక్రమ అట్రాసిటీ ఒకటి ప్లాన్ చేస్తారట. ఇక ఎక్కడంటే నలుగురు ఉన్న కాడ వచ్చి వాళ్ళు గొడవ పెట్టుకున్న కాడ ఈ దండు వినోద్ ఏమో చేసిందని చేసే ప్రయత్నం చేస్తారట. అక్రమ అట్రాసిటీ కేసు పెట్టే ప్రయత్నం చేస్తారట. ఎట్లా చేస్తారో నేను కూడా చూస్తాను. మీరు ఏ రకమైన కేసులు పెడతారో, ఎట్లా పెడతారో చూద్దాం. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ బరాబర్ చూసుకుంటుంది. మీరు ఏం టెన్షన్ పడద్దు. దండు వినోద్ 100%
ఎట్లా ముందుకోవడే కానీ వెనక అడిగేసే సవాలు లేదు, ప్రాణాలకు తెగించి కొట్లాడుతున్నా అని చెప్తున్నాడు దాని మీద. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఒకసారి అడిగేస్తే ముందుకు అడిగేస్తారు తప్పితే వెనుక అడిగేసే ప్రసక్తి లేదు. భయపడి కేసులకు భయపడో లేకపోతే దేనికో భయపడో వెనుక అడిగే ప్రసక్తి ఉండదు. మీరు ఎన్ని కేసులు పెట్టినా కానీ ముందుకే కొనసాగుతుంది. దయచేసి మిత్రులు ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.